కడప జిల్లా టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి. ఇన్ఛార్జ్లకే అవకాశం. 10వ తేదీలోపు అధికార ప్రకటన. పొద్దుటూరు పైన గందరగోళం. కడప పార్లమెంటు కూడా అయోమయం. ఇప్పుడు తెలుగు తమ్ములలో జరుగుతున్న చర్చ ఇదే. 2004 వరకు కడప జిల్లా టీడీపీకి కంచుకోట. 2004 నుంచి నాటి వైఎస్ఆర్, నేటి జగన్ ప్రభంజనంలో టీడీపీ కనుమరుగవుతూ వస్తుంది. క్యాడర్ ఉన్న నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూ వస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులను ఎంపికకు టీడీపీ అధినేత శ్రీకారం చుట్టారు. టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై 2 పార్టీల అధినేతలు స్పష్టతకు వచ్చారని తెలుస్తుంది. ఇక కడప పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పొద్దుటూరు మినహా మిగిలిన సెగ్మెంట్లను ఫైనల్ చేశారని తెలుస్తుంది. కడప అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ కూడా టీడీపీ టికెట్ కోసం పోటీ ఉంది. కానీ పార్టీ మాత్రం మాధవిరెడ్డి వైపు మొగ్గు చూపారని తెలుస్తుంది. ఇక కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్టీ కోసం కష్టపడిన పుత్తా నరసింహారెడ్డిని ఫైనల్ చేసింది. మొన్నటి వరకు వీరశివారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ మధ్యనే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలోకి వచ్చారు. పార్టీని జిల్లాలో గెలిపించడానికి వచ్చానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన చెప్పారు. మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ 3వసారి టికెట్ దక్కించుకున్నారు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడన్న సానుభూతి ఆయన మీద ఉంది. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. బద్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోసన్ననే ఫైనల్ చేశారు. బద్వేల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అండతోనే రోసన్నను ఖరారు చేశారు. ఇక సీఎం జగన్ను ఢీకొట్టి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ మేజార్టీని ఎలాగైనా తగ్గించాలని బీటెక్ రవి నిత్యం పులివెందులలో కార్యక్రమాలు చేస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి భూపేష్ రెడ్డిని పార్టీ ఫైనల్ చేసింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఈ మధ్యనే గండికోట, రాజోలి ప్రాజెక్ట్ భూబాధితుల కోసం పాదయాత్ర చేయడంతో పార్టీ మరింత బలపడిందని, అందుకే భూపేష్ రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపింది. ఇక్కడ ఆయన కుటుంబం నుంచే ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ వార్తలకు టీడీపీ అధినేత చెక్ పెట్టారని తమ్ముళ్లు చెప్తున్నారు. ఇక చివరిగా పొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పార్టీ సీనియర్ నేత టీడీపీ లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు పోటీ పడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడిపించారని, వైసీపీ నేతలకు ఎదురు నిలబడినందుకు 2 సార్లు జైలుకు వెళ్లాలని, తనకే అవకాశం ఇవ్వాలని ప్రవీణ్ రెడ్డి కోరుతున్నారు. ఈ మధ్యనే పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అని పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ టికెట్ ఆశావాహులు పోస్టర్లపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రాచమల్లును ఢీకొట్టాలంటే తనకే అవకాశం ఇవ్వాలని వరదరాజులరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న తనకే అవకాశం ఇవ్వాలని లింగారెడ్డి కోరుతున్నారు. పొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే తనకే టికెట్ ఇవ్వాలని మేజాటి ప్రజలు తననే కోరుకుంటున్నారని సీఎం సురేష్ నాయుడు పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్ పేరుతో పొద్దుటూరులో పేద ప్రజలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారని, క్యాడర్ మొత్తం తన వెంటే ఉందని, తన టికెట్ ఇస్తే పొద్దుటూరు ప్రజలకు మరింత సేవ చేస్తానని సురేష్ నాయుడు కోరుతున్నారు. ఎవరికి వారు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ టికెట్ను పెండింగ్లో పెట్టారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యనే టీడీపీ ఐవీఆర్ సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా త్వరలో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు కడప పార్లమెంటు స్థానంపై కూడా అయోమయంలో ఉంది. ఇప్పటికే రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో కొత్త పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. బద్వేల్ ఇన్ఛార్జ్ విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి పోటీ చేస్తున్నారని టాక్ వినపడుతుంది. మరి చూడాలి, కడప ఎంపీ పొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్పై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.